ఒక్కసారి ఆలోచించండి. కేవలం లాభాల కోసం వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక వ్యాపార సంస్థ కొన్ని దశాబ్దాల్లోనే ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా మారిపోయింది? ఇది నమ్మశక్యంగా లేదు కదూ? కాని ఇదే జరిగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కథ, భారతదేశాన్ని జయించిన కంపెనీ కథ. సరే, మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అసలు ఇదెలా సాధ్యమైంది? కొన్ని వందల మంది ఉద్యోగులతో మొదలైన ఒక ప్రైవేట్ కార్పొరేషన్, లక్షల సైన్యం, అపారమైన సంపద ఉన్న భారతీయ రాజ్యాలను ఓడించి ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే ఎలా స్థాపించగలిగింది? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం. ఈ కథంతా మొదలయ్యింది 18వ శతాబ్దంలో. ఒకప్పుడు భారతదేశాన్ని గడగడలాడించిన మొఘల్ సామ్రాజ్యం చక్రవర్తి ఔరంగజేబ్ మరణం తరువాత ఆ పట్టు కోల్పోయింది. చిన్న చిన్న ప్రాంతీయ రాజులు, గవర్నర్లు మేమే స్వతంత్రులమని ప్రకటించుకున్నారు. దేశంలో ఒక రకమైన రాజకీయ అస్థిరత, ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. సరిగ్గా ఇదే ఐరోపా కంపెనీలకు ఒక బంపర్ ఆఫర్లా కనిపించింది. చూడండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఇక్కడికి వచ్చింది కేవలం వ్యాపారం కోసమే. సుగంధ ద్రవ్యాలు, బట్టలు ఇలాంటివి అమ్ముకోవడం, కొనడం అంతే. కాని ఇక్కడికి వచ్చాక వాళ్లకొక విషయం అర్థమైంది. ఇక్కడ రాజుల్లో ఐక్యత లేదు. ఈ అధికారశూన్యతను వాడుకుంటే కేవలం వ్యాపారమే కాదు, ఏకంగా ఈ దేశాన్నే ఏలొచ్చు అని వాళ్ల లక్ష్యం మెల్లగా వాణిజ్యం నుండి ఆక్రమణ వైపు మళ్ళింది. అయితే బ్రిటిష్ వాళ్లు అనుకున్నది అంత సులువుగా జరగలేదు. ఎందుకంటే వాళ్లలాగే ఆలోచిస్తున్న మరో యూరోపియన్ శక్తి అప్పటికే ఇక్కడుంది. వాళ్లే ఫ్రెంచ్ వారు. ఇక భారతదేశంలో ఆధిపత్యం కోసం ఈ రెండు శక్తుల మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. ఈ పోటీ 3 కర్ణాటక యుద్ధాల రూపంలో బయటపడింది. విచిత్రమేంటంటే ఈ యుద్ధాలో పేరుకు మాత్రమే భారతదేశంలో జరిగాయి. అసలు గొడవంతా యూరప్లో బ్రిటన్కి, ఫ్రాన్స్కి మధ్య. దానికి కొనసాగింపుగా ఇక్కడ మన నేల మీద మన సైనికులతో వాళ్ళు కొట్టుకున్నారు. ఈ సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఒక కొత్త, చాలా తెలివైన, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైన ప్లాన్ వేశాడు. మన రాజుల మధ్య సింహాసనం కోసం జరిగే వారసత్వ గొడవల్లో తలవూర్చడం, ఒకరికి మద్దతిచ్చి గెలిపించడం, ప్రతిఫలంగా వాళ్ల దగ్గరనుంచి డబ్బు, భూమి, అధికారం లాక్కోవడం. ఇదొక గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఫ్రెంచ్ వాళ్లు మొదలుపెట్టిన ఈ ఆటను బ్రిటిష్ వాళ్లు కాపీ కొట్టి ఇంకా అద్భుతంగా ఆడారు. వాళ్లు డూప్లే వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేశారు. చివరికి 3వ కర్ణాటక యుద్ధంలో వాండీవాష్ దగ్గర ఫ్రెంచ్ను చిత్తుగా ఓడించారు. దాంతో భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్య కళ చెదిరిపోయింది. ఇక బ్రిటిష్ వారికి ఎదురు లేకుండా పోయింది. ఫ్రెంచును పక్కకు నెట్టేశాక బ్రిటిష్ వాళ్ల కన్ను భారతదేశంలో ఉన్న మరో అతిపెద్ద శక్తి మీద పడింది. వాళ్లే మరాఠాలు. మొఘల్ సామ్రాజ్యం పతనమవుతున్నప్పుడు ఆ శిథిలాల నుంచి పుట్టుకొచ్చిన మరాఠా సమాఖ్య అప్పటికి ఇండియాలో ఉన్న అత్యంత బలమైన హిందూ శక్తి. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. మరాఠా శక్తి అంతా ఒకే రాజు కింద లేదు. అది 5గురు ముఖ్య అధిపతుల కూటమి. పూనాలో పీష్వా, నాగపూర్లో భోంస్లే, గ్వాలియర్లో సింధియా, ఇండోర్లో హోల్కర్, బరోడాలో గైక్వాడ్. వీళ్ల మధ్య ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరుండేది. ఈ అనైక్యతే వాళ్ల పతనానికి కారణమైంది. బ్రిటిష్ వాళ్లు మళ్లీ తమకు బాగా అచ్చొచ్చిన ఆ పాత వ్యూహాన్నే బయటకు తీశారు. విభజించి పాలించడం. పీష్వా పదవి కోసం జరుగుతున్న గొడవలో వాళ్లు తలదూర్చారు. ఒక వర్గానికి మద్దతు ఇచ్చి వాళ్ల అంతర్గత వ్యవహారాల్లోకి చొరబడ్డారు. ఇదే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. ఈ సమయంలోనే బ్రిటిష్ వాళ్లు సహాయక సైన్య ఒప్పందం అనే ఒక పక్కా ప్లాన్ను అమలు చేశారు. ఇది అచ్చం తీపిపూసిన విషంలాంటిది. మీకు మేము రక్షణ కల్పిస్తాం, మా సైన్యాన్ని మీ దగ్గర ఉంచుతాం అని చెప్పి ఆ సైన్యానికయ్యే ఖర్చు కోసం రాజుల దగ్గర నుంచి డబ్బు, భూమి, చివరికి వాళ్ల స్వాతంత్ర్యాన్ని కూడా లాక్కున్నారు. అలా మెల్లగా రాజ్యానికి వాళ్లే అసలు పాలకులుగా మారిపోయారు. మొదటి మరాఠా యుద్ధం సాల్బాయ్ ఒప్పందంతో ముగిసింది. ఇది బ్రిటిష్ వాళ్లకు దాదాపు 20 సంవత్సరాల గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్లో వాళ్లు ఊరికే కూర్చోలేదు. బెంగాల్, మైసూరు లాంటి ఇతర ప్రాంతాల్లో తమ అధికారాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఆ తర్వాత బలం పుంజుకొని 2, 3 యుద్ధాల్లో చీలిపోయిన మరాఠా శక్తిని పూర్తిగా నాశనం చేశారు. అలా దాదాపు 100 సంవత్సరాల కంపెనీ పాలన సాగింది. ఈ పాలనలో ఆర్థిక దోపిడీ, రాజకీయ ఆక్రమణలు, మన సంస్కృతిపై దాడులు అన్నీ కలిపి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిల్చాయి. ఒక శతాబ్దపు కోపం, ఆవేదన అన్నీ ఒక్కసారిగా 1857లో ఒక అగ్నిపర్వతంలా పెల్లుబికాయి. ఈ మహా తిరుగుబాటుకు ఒక్క కారణమని చెప్పలేం.
ఎన్నో ఉన్నాయి. రాజకీయంగా డల్హౌసీ లాంటి వాళ్ళు మన రాజ్యాలను అన్యాయంగా లాక్కున్నారు. ఆర్థికంగా మన సంపదనంతా ఇంగ్లాండ్కు తరలించారు. మన చేతివృత్తులను నాశనం చేశారు. సామాజికంగా మన ఆచారాల్లో మతాల్లో జోక్యం చేసుకున్నారు. చివరికి సైనికులను కూడా వదల్లేదు. అప్పటికే రగులుతున్న ఆ అసంతృప్తి అనే అగ్నికి ఆజ్యం పోసింది కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాలు. ఆ తూటలను తుపాకీలో పెట్టడానికి ముందు నోటితో కొరకాలి. కాని వాటికి పందికొవ్వు, ఆవుకొవ్వు పూశారని ఒక పుకారు వ్యాపించింది. ఇది హిందూ, ముస్లిం సిపాయిల మత విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసింది. మీరట్లో సిపాయిలు ఆ తూటలను వాడటానికి నిరాకరించడంతో తిరుగుబాటు మొదలైంది. ఇది కేవలం సిపాయిలు మొదలుపెట్టిన తిరుగుబాటు మాత్రమే కాదు, చాలా వేగంగా రాజులు, జమీందార్లు, రైతులు, సామాన్యులు ఇలా సమాజంలోని ప్రతి వర్గం కంపెనీ పాలనకు వ్యతిరేకంగా కదిలింది. ఇది ఒక ప్రజా తిరుగుబాటుగా మారింది. తిరుగుబాటుదారులు మొదట ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న వృద్ధ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫరును తమ నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఇది తిరుగుబాటుకు ఒక రాజకీయ గుర్తింపునిచ్చింది. మొఘల్ పాలనలో మళ్లీ తీసుకురావాలనే ఆశను రేకెత్తించింది. తిరుగుబాటు చాలా తీవ్రంగా, వీరోచితంగా సాగింది. కాని కొన్ని కీలకమైన లోపాల వల్ల చివరికి విఫలమైంది. అన్నిటికంటే ముఖ్యంగా తిరుగుబాటుదారుల మధ్య సరైన సమన్వయం, ఒక బలమైన కేంద్ర నాయకత్వం లేదు. ఇంకా దారుణమైన విషయమేంటంటే సింధియాలు, నిజాం లాంటి మన రాజులే చాలామంది బ్రిటిష్ వాళ్లకు సహాయం చేశారు. ఈ తిరుగుబాటు వల్ల వచ్చిన అతిపెద్ద మార్పు ఇదే. ఇంత పెద్ద తిరుగుబాటును ఒక ప్రైవేట్ కంపెనీ అదుపు చెయ్యలేకపోయిందని బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే వాళ్లు వెంటనే ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దు చేశారు. 1858లో భారతదేశ పరిపాలనను నేరుగా బ్రిటిష్ రాణి తన చేతుల్లోకి తీసుకుంది. అప్పట్నుండి బ్రిటిష్ రాజ్ మొదలయింది. తిరుగుబాటును అణచివేశాక బ్రిటిష్ వాళ్లు తమ పాలనను పటిష్టం చేసుకోడానికే విభజించి పాలించు అనే తమ పాత విధానాన్ని ఇంకా బలంగా అమలుచేశారు. ఈ తిరుగుబాటుకు ముస్లింలే ప్రధాన కారణమని ఒక ముద్రవేసి వాళ్లపై కఠినంగా వ్యవహరించారు. ఇది హిందువులకి, ముస్లింలకి మధ్య అపర్ధాలను, విభేదాలను సృష్టించింది. దీని ప్రభావం చాలా కాలంపాటు మన దేశాన్ని వెంటాడింది. 1857 తిరుగుబాటు విఫలమై ఉండొచ్చు, కానీ అది భారతీయులలో ఒక కొత్త చైతన్యాన్ని, జాతీయ భావాన్ని రగిలించింది. విదేశీ పాలనను మనం ఐక్యంగా ఎదిరించగలం అనే స్ఫూర్తినిచ్చింది. మరి ఈ తిరుగుబాటు నిజంగా ఒక ఓటమా, లేక తరువాతి కాలంలో వచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది వేసిన ఒక గొప్ప ప్రారంభమా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.